నా పేరు రాకేష్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేను. మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్. ఓకే, ఏంది మరి పరిస్థితి? అలా అచ్చంపేటలో గులాబీ మళ్ళా జెండాలు గట్టిగా కనిపిస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఇది ఒక సభను చూస్తుంటే? భవిష్యత్తులో ఇంకా పెద్దగా కనిపిస్తాయి. అంతేనా? భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది, భవిష్యత్తు తెలంగాణది. కాబట్టి తెలంగాణ వాదం నుంచి, తెలంగాణ సిద్ధాంతం నుంచి పుట్టిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి గులాబీ రంగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ గులాబీ జనం, ఈ తెలంగాణ వాదంలో, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజలు అక్కడ ఉంటారనేటువంటి విశ్వాసం, నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి, తెలంగాణ మా అచ్చంపేట ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రేమనో, ఆ రోజు ఆయన పార్టీ మారినప్పుడు మా సారు మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు పార్టీ మారినప్పుడు ముఖ్య కార్యకర్తల సమావేశం పెడితే తమ స్వతహాగా తమే కార్యకర్తలు వచ్చి ఆ రోజు ఆ పార్టీ యొక్క గొప్పదనాన్ని, పార్టీ యొక్క అభిమానాన్ని చాటి చెప్పడం జరిగింది. తెలంగాణ సమాజానికి ఆదర్శంగా, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఆదర్శంగా అచ్చంపేట కార్యకర్తలు నిలబడడం జరిగింది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. భవిష్యత్తులో గిట్టంగా నా మీద గిట్టంగా అనేకమైనటువంటి రకాల కేసులు పెట్టి నిన్నమన్న ఇబ్బందులకు గురి చేసి. నీ మీద ఏం కేసులు పెట్టారు మామూలు? ఇప్పుడు అంటే ఇప్పుడు స్థానిక లోకల్లో ఉన్నటువంటి ఎవరు పెడుతున్నారు? ఎమ్మెల్యే పెడుతున్నారా, లేకపోతే ఎవరిని మీకు ఇప్పుడు పార్టీ మారినటువంటి అభ్యర్థి గోల బాలరాజు పెడుతున్నారా? ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, నా ఇంటికి వెళ్ళడానికి స్థలాన్ని ఆక్రమించి, రోడ్డును ఆక్రమించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటుంటే ఈ విధంగా సమంజసం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ బాట ఉన్నది, మా ఊరు 5 ఇండ్లతోటి ఏర్పడినప్పటి నుంచి రోడ్డు, మొట్టమొదటి రోడ్డు అదే. ఈ రోజు దానికి 300 సంవత్సరాల చరిత్ర ఉన్న రోడ్డును మీరు ఆక్రమించుకొని, మీరు దౌర్జన్యంగా, అన్యాయంగా, అక్రమంగా ఈ రోజు ఇందిరమ్మ ఇల్లును ఏ విధంగా నిర్మించుకుంటారు? అధికారులు ఏ విధంగా మీకు పర్మిషన్ ఇస్తారు? పంచాయతీ సెక్రటరీకి, ఎంపీడీఓకి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, కలెక్టర్కి గిటంగానే ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళెవరు పట్టించుకొని వెడలా ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పూర్తి ఆధారాలతో నేను సమర్పించడం జరిగింది డాక్యుమెంట్. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఢిల్లీ SC/ST కమిషన్ కి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కేసు ఇచ్చి ఈ రోజు అధికారులందరూ నోటీసులు పంపించడం జరిగింది. ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేటువంటి ప్రయత్నం లోకల్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్లో నుంచి నువ్వు నాయకుడు అయినావు, ప్రజలు గెలిపిస్తే నువ్వు నాయకుడు అయినావు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు వేరైనా సరే ఒక నాయకుడు ప్రజల తరపున గెలిచిండు, న్యాయం చేస్తాడనేటువంటి ఉద్దేశంతో నీ దగ్గరికి నేను వచ్చిన. నీ దగ్గర వచ్చి పూర్తి ఆధారాలతో నిజ నిర్ధారణ ఏదో తేల్చండి సార్. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, నేను వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఒక పౌరుడిగా, చదువుకున్నటువంటి యువకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ LLB విద్యార్థిగా నా పైన ఆ పూర్తి బాధ్యత ఉన్నది. ఎందుకంటే తప్పకుండా గ్రామంలో గిట్టంగా మక్కనే నేను పోయినసారి సర్పంచ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మేము చేసుకుంటూ పోతుంటే అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా గ్రామంలో దాదాపు ₹1 కోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో. అట్లాంటిది ఈ రోజు నువ్వు ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి, ప్రజల మనసులో గెలుచుకో. ప్రజలకు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండే, విద్యకు, వైద్యానికి, లేకుంటే ఉపాధి అవకాశాలు లేక యువత ఈ రోజు పట్నం బాట పడతా ఉన్నారు. వాటిపైన నీ ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాడే అంటారు. అదే అడగబోతున్నా. బేసికల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి ఆయన సొంత గ్రామం, అది అచ్చంపేట నియోజకవర్గం కిందకే వస్తుంది. ఈ 22 నెలల్లో నిజంగా మీ అచ్చంపేట నియోజకవర్గానికి, ఆయన సొంతం, ఆయన పుట్టిన గ్రామ నియోజకవర్గానికి మేజర్గా ఉన్న ప్రయోజనం ఏంది? ఆయన చేసిన అభివృద్ధి ఆయన గ్రామానికి అది చేయాల్సింది. నల్లమల్ల బిడ్డను, నల్లమల్ల పులి బిడ్డను అని చెప్పుకోవడం కాదు. నల్లమల్లకు నువ్వు గెలిచి 22 నెలలు అయింది చెప్పినావు. ₹22 అచ్చంపేట నియోజకవర్గానికి కేటాయించినావాను? ఏమైనా ఉందా? ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత గిరిజన బిడ్డగా, నల్లమల్ల బిడ్డగా నేను ఈ రోజు సవాల్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. సిగ్గుశరం ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అణగారినటువంటి వర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అడవికి దగ్గరగా, సమాజానికి దూరంగా నివసిస్తున్నటువంటి ప్రాంతం. అట్లాంటి జాతులు ఉన్నటువంటి సమాజం ఇది, ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతానికి నువ్వు ఏం చేయాలి? నల్లమల్ల ప్రాంతం అపురూపమైనటువంటి ప్రాంతం ఇది. నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజంగా మార్చు. ఇక్కడ ఉన్నటువంటి చెంచులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించు. ఇక్కడ విద్యా సంస్థలను నెలకొల్పు. అదే మాదిరిగా ఇక్కడ వైద్యానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఏదైతే 100 పడకల ఆసుపత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిందో అదే కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయి. లేకుంటే సాగునీరు అందించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఈ రోజు ప్రాంత బిడ్డగా నేను గర్వపడతా, సంతోషపడతా. రేపే నేను ఈ ప్రాంతానికి సాగునీరు అందించిన ఏడల ముఖ్యమంత్రి గారు తప్పకుండా నేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా.
ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందో నేను ఎందుకంటే పార్టీలకు అతీతంగా పోయి మేము సన్మానం చేసి ముఖ్యమంత్రి గారికి మేము స్వాగతం పలికి దండాలు పెట్టి వస్తాం, పార్టీ మారడం కాదు. నేను పుట్టింది బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి ఏమన్నా అభివృద్ధి కానీ సేవ కానీ చేస్తే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మీకు ఐడియా ఉందా? ఉంది. అంతగా ప్రాజెక్ట్ అంతా కూడా 95% పూర్తయింది. దాన్ని ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? ఈ రోజు ఇక్కడ ప్రాంతాన్ని ఎందుకు ఎండబెట్టారు? దాని పనులు అస్తావ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు పనులు ముంగలి కోక, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అయినట్టు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల పరిస్థితి అట్లే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లయితే పరుగులు పెట్టించాయో సాగునీరు ప్రాజెక్టులు కావచ్చు, తాగునీరు కావచ్చు, విషయంలో కావచ్చు, అనేక అంశాల్లో. కానీ ఈ రోజు ఏడేసిన గొంగిళ్ళగా అక్కడనే తయారైనాయి. తప్పకుండా ఆ పనులు ముందుకెళ్లడం లేదు. తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేర్తాయని అనుకున్నాం. తెలంగాణ నిరుద్యోగులంగా కొట్లాడిన మేము నిరుద్యోగ అంశం గురించి కొట్లాడితే నా మీద 2 కేసులు బనాయించి 3 రోజుల పాటు జైల్లో పెట్టినాను. ఈ విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను, ప్రశ్నించే గొంతుకులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తాను, కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కాదు నీకు ప్రజలు గెలవాల్సింది. ప్రజలకు నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినో 420 హామీలు ఇవ్వడం కాదు, 420 ముఖ్యమంత్రి 420 హామీలను ఏ విధంగా నెరవేర్చాలో దృష్టి పెట్టు. ఈ తెలంగాణ సమాజానికి ఏ విధంగా వచ్చినటువంటి ఏదైతే సంపద ఉందో అది ప్రజలకు సబ్బండ వర్గాలకు పంచేటువంటి ప్రయత్నం చేయి. ఇచ్చిన హామీలు నెరవేర్చే మీద దృష్టి పెట్టు. తప్పకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగడం, తిట్టడం ఇవి కాదు సభ్య సమాజానికి మాలాంటి యువతకు నువ్వు స్ఫూర్తినిచ్చేది. తప్పకుండా ఒక మంచి విధానంలో మాట్లాడు, ఒక మంచి పద్ధతిగా నడువు, ప్రజల మనసులు గెలుచుకో. ఇంకో 5 కాకుంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మాకేం అభ్యంతరం లేదు. ఈ ప్రాంత బిడ్డగా నేను గర్వపడతా, సంతోషపడతా. ఈ పుట్టిన గ్రామానికే, పుట్టిన ప్రాంతానికే నువ్వు ఏం చేయలేకపోతున్నాం. ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు చేస్తామంటే నమ్మనికి ఎవరు గిట్టంగా సిద్ధంగా లేరు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు భారీ కాన్వాయ్తో ఇక్కడ రాబోతున్నారు. ఎట్లా స్వాగతం పలుకుతున్నారు? ఆయన స్పీచ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% ఈ రోజు మాలాంటి భవిష్యత్ తరాలు రాజకీయాల్లో వచ్చేటువంటి యువతకు, ఆల్రెడీ ఉన్నటువంటి యువతరానికి మార్గదర్శనం ఇస్తూ, వాళ్ళు రాజకీయంగా ఒక భరోసానిస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ అస్థిరత ఇక్కడ ఏర్పడిందో తప్పకుండా దాని గురించి మాట్లాడడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంపిస్తున్నటువంటి మా భవిష్యత్ ఆశాకిరణం కేటీఆర్ గారు వస్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ అంగరంగ వైభవంగా తండోపతండాలుగా గ్రామాలుగా వేలాదిగా మంది ఈ రోజు ప్రజలు గూడాల నుంచి, పల్లెల నుంచి, తాండాల నుంచి కదిలి వస్తా ఉన్నారు. వారికి స్వాగతం పలకడానికి స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. మేము డబ్బులు ఇస్తే రావట్లేదు ఎవరికిట్టంగా, స్వచ్ఛందంగా మా గ్రామం నుంచే మేము మహా అయితే ఒక 50 మంది వస్తారు అనుకున్నాం, కానీ 200 మంది వస్తారు ఈ రోజు. ఆడవాళ్లే 200 మంది, మగవాళ్ళు కాకుండానే. కాబట్టి నేను నిజంగా ఈ రోజు తెలంగాణ పార్టీలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఈ సభ తప్పకుండా 100కి 100 పాళ్ళు విజయవంతం అవుతుంది. అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు తిరిగి వెళ్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకున్నది.